శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇలాంటిది ఏదన్నా దీనికి సంబంధించింది ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా క్రియేట్ అయిపోయి రేపు జరిగిన తర్వాత అసలు మా అస్తిత్వం ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో వాళ్ళు అనుకోవచ్చుగా మా అస్తిత్వానికి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా కలగొచ్చుగా. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, హిందువుల మీద, హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కోసం మాకు హిందూ దేశం ప్రకటించండి అని చెప్పి. మతం పేరుతో హిందువులు ఎప్పుడు వీళ్ళ మీద దాడులు చేశారు చెప్పమనండి. ఎక్కడైనా ఒక ఆధారం ఉంటే చూపించమనండి. లేదా హిందువులు వాళ్ళ ఇళ్ళకి పోయి క్రైస్తవుల దగ్గరికి పోయి ముస్లిం దగ్గరికి పోయి మత మార్పిళ్ళు ఎప్పుడు చేశారు, రకరకాల నాటకాలు వేసి మత మార్పిళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి చూపించమనండి. ఇప్పుడు హిందుత్వం యొక్క విధానం అది కాదు కదా. వాళ్ళు రొంకు తెరిచినమ్మ బొంకు తెరవదు అని చెప్పి సాకులు చెప్పాలి, లేకపోతే దాన్ని అడ్డుకోవాలి, ఏదో రకంగా ప్రయత్నం చేయాలని చేసుకోవచ్చు. కానీ ఇదే వీళ్ళని అడుగుదాం, వీళ్ళని ప్రశ్నించడం, వాళ్ళు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పమనండి. వాళ్ళ సంఖ్యాపరంగా 51% వచ్చిన నెక్స్ట్ మినిట్, ఉదాహరణకి ముస్లిమ్స్ 51% వచ్చారనుకుందాం, నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఇస్లామిక్ దేశంగా అనౌన్స్ చేస్తారా లేదు, ఇది సెక్యులర్ దేశంగా ఉంచుతారా? ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా ఇస్లామిక్ దేశాలు 100% ముస్లిమ్స్ ఉన్న దేశాలు కాదండి. 80%, 70%, 60% ఇస్లాం పెరిగిన దేశాలు కూడా ఉన్నాయి. 40% వచ్చినా సరిపోతుంది వాళ్ళు. ఎందుకంటే 40% మంది ఒక మూకుమ్మడిగా ఉంటారు. మనోళ్ళు అనేక రకాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 60-70% ఉన్నా కానీ వాళ్ళు మాట చెల్లట్లేదు. కానీ 40% మంది అవసరమైతే వాళ్ళు ఒకే పాత్రలో వస్తారు కాబట్టి వాళ్ళు 40%కి వచ్చినా ఆల్మోస్ట్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయినట్లే. 51% వస్తే మీకు ఇంక అందులో 1% అనుమానం అక్కర్లేదు. అదే 51% క్రైస్తవుల సంఖ్య వస్తే వాళ్ళు క్రైస్తవ దేశం అనౌన్స్ చేసుకోరు. ఇదే దేశాన్ని ఈరోజు హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇది సెక్యులర్ దేశంగా ఉంచుదాం, హిందూ దేశంగా వద్దు అని చెప్పి వీళ్ళు చక్కగా కళ్ళబొల్లి కబుర్లని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అని అంటే ఓపెన్ స్పేస్, ఓపెన్ గ్రౌండ్ మేము ఆడుకోవడానికి ఖాళీగా ఉంచితే తర్వాత మా బలం పెరిగిన తర్వాత దీన్ని ఇస్లామిక్ కంట్రీగానో క్రిస్టియన్ కంట్రీగానో మార్చేద్దామని చెప్పి. ఎందుకంటే కేరళలో మలప్పురం జిల్లాలో ముస్లిమ్స్ వాళ్ళ జనాభా పెరిగిపోతే ఓపెన్గా కలెక్టర్కి రెఫరెండం ఇచ్చారు, మెమరాండం ఇచ్చారు కలెక్టర్కి. ఇక్కడ ముస్లిం జనాభా మాత్రమే ఉంటుంది కాబట్టి మలప్పురం జిల్లాలో ఇక నుంచి షరియా చట్టాన్ని మాత్రం అమలు చేయండి అని చెప్పేసి. మనం ఏదో పక్క దేశాలు ఎత్తుక్కుంటున్నాం. మన పక్క రాష్ట్రమైన కేరళలోని మలప్పురం జిల్లాలో వాళ్ళు అడిగారు. అంటే ఒక జిల్లాలో వాళ్ళ జనాభా పెరగంగానే వాళ్ళకి షరియా చట్టం కావాలన్నారు. భారతదేశంలో 80% హిందువుల్ని పెట్టుకుని ఈరోజు మేము అడగకూడదా? ఇప్పుడు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి సాయుధ పోరాటాలు చేస్తున్నారు మిషనరీలను పెట్టుకుని. ఇది నాగాలాండ్ స్టేట్ని క్రైస్తవ దేశంగా ప్రకటించండి అని చెప్పి సెపరేట్ కంట్రీ కావాలంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఓపెన్గా బహిరంగ సభలో ఇది మనం అందరం కూడా క్రైస్తవ దేశం, అదే అరుణాచల్ ప్రదేశ్ అని క్రైస్తవానికి సంబంధించిందని చెప్పి ఓపెన్గా పబ్లిక్లో వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే సంఖ్యాపరంగా వాళ్ళ గ్రిప్ వస్తుందో, డెవలప్మెంట్ ఉందో అది పూర్తిగా వాళ్ళ మతపరమైన రాజ్యంగా ప్రకటించేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇదే దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు? దేశవ్యాప్తంగా వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఎందుకు అమలు చేయరు చెప్పండి? ఓకే, అంటే మొన్న తాగుబోతుడు తెగ తాగేసి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చాడు. సస్తే వాళ్ళందరూ కలిపి మా వాడిని చంపేశారు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మాకు న్యాయం జరగట్లేదు, ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతుంది తెగరెచ్చిపోయారు కదా. మరి అదే రాష్ట్రంలో 200 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి కదా. అప్పుడు ఎంతమంది హిందువులు వీధుల్లోకి వచ్చారు? ఇప్పుడు 200 గుళ్ళు కూరగొట్టబడ్డ హిందువులు ప్రమాదంలో ఉన్నట్ట, ఓ తాగుబోతోడు చచ్చిపోతే ఆ మతం ప్రమాదంలో ఉన్నట్ట? న్యాయంగా మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు చెప్పండి? వాళ్ళు ఆ విధంగా. ఇప్పుడు అదే సంఘటనలో వాళ్ళు సంఖ్యాపరంగా మేము మైనారిటీలను అది ఇది అని చెప్పి అని అంటున్నారు. మైనారిటీలుగా ఉన్నప్పుడే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించారా లేదా? ఒక మాఫియా డాన్ లెవెల్లో ధమ్కీ ఇవ్వడం అంటారు. నువ్వు దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ వస్తే మా తడాగా చూపిస్తామన్నారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఒక పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వాన్ని సవాల్ చేశారు వాళ్ళు. ఎవరు? ఒక చిల్లర పాస్టర్లు. ఎందుకని? వాళ్ళ చేతిలో ఒక చిన్న గుంపు విధ్వంసం చేసే ఒక గుంపు ఉంది. ఈ గుంపులు పెరిగిపోయిన తర్వాత ఈ పిచ్చోడి చేతిలో రాయిపోతుంది కదా. అండ్ వాళ్ళ అరాచకం ఎంత బెదిరింపు ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్టర్లకు అందరికీ కూడా 7 నెలల ఎరియర్స్ ఇచ్చేసారండి. నెలకు 5,000 రూపాయలు చొప్పున 8,420 మంది పాస్టర్లకి జీతాలు విడుదల చేస్తే, కేఏ పాల్ అని ఒకడు ఉంటాడు. ఆ కేఏ పాల్ అనేవాడు ఒకడు, వాడును ఇంకొకడు ఎవడు అజయ్ బాబు అనేవాడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? 85,000 మంది పాస్టర్లు ఈ రాష్ట్రంలో ఉంటే నువ్వు కేవలం 8,000 మందికి మాత్రమే జీతాలు ఇచ్చావు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వు అన్నారు. 85,000 మంది పాస్టర్లు ఉన్నారంట. మత పెద్దలు 85,000 మందిని పెట్టుకుని వాళ్ళు మైనార్టీలు అని చెప్పుకుంటున్నారు ఆ రాష్ట్రంలో.
అండ్ మొన్న డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో మేము 1,80,00,000 మంది 1,50,00,000 మంది 1,60,00,000 1,60,00,000 80,00,000 ఉన్నామని చెప్పేసి వాళ్ళే చెప్పారు క్రైస్తవులు. వాళ్ళు ఇంకా మైనారిటీలుగా చలామణి అవుతున్నారు. 85,000 మంది పాస్టర్లు ఉన్నారని చెప్పారు కదా, కానీ అఫీషియల్ రికార్డ్స్ లో 85,000 మంది క్రైస్తవులు కూడా కనపడరు. అదే అంటే ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. అందరూ హిందూ హిందూ అని పెట్టుకుంటారు, ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీలో హిందుత్వం పేరు మీద వచ్చే బెనిఫిట్స్ అన్నీ కావాలి వాళ్ళకి. హిందుత్వం పేరు మీద హిందువులను మోసం చేయాలి. మేము దేవుణ్ణి నమ్ముకున్న అబద్ధం ఆడకూడదు అంటే ఉంటారు నాటకాలు. అసలు వాళ్ళు ఆ యేసు నమ్ముకున్నాక అబద్ధాలు మొదలు పెడతారు. మొదటి అబద్ధమే అక్కడితో స్టార్ట్ అవుతుంది, నేను క్రైస్తవుని కాదు అని. ఈ దేశంలో చట్టాలను కూడా ఎంత అబ్యూజ్ చేస్తారంటే ఈ క్రైస్తవులు చట్టాలని ఎంత అబ్యూజ్ చేస్తారు అంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మత స్వాతంత్రపు చట్టాలు వచ్చినాయి. ఈ మత స్వాతంత్రపు చట్టాలన్నింటిలో వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే మత మార్పిడి నిరోధక చట్టాలు అంట. మత మార్పిడి నిరోధక చట్టం అనేది భారతదేశంలో అసలు ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా. రిలీజియస్ ఫ్రీడమ్ బిల్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అని మాత్రమే పెట్టారు. అంటే నీ ఇష్టం వచ్చిన మతంలోకి నువ్వు మారొచ్చు, కానీ విత్ ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా. అంటే నువ్వు మతం మారే కొద్ది రోజుల ముందు జిల్లా అధికారికి నువ్వు మతం మారబోతున్న విషయం తెలియజేయాలి. ఎవరి ప్రోద్బలంతో లేకపోతే ఎవరి యొక్క ప్రేరణతోటి నువ్వు మతం మారుతున్నావు అనేది ఆ రికార్డ్స్లో ఇవ్వాలి. దాన్ని కొంతకాలం అబ్జర్వేషన్ పీరియడ్ పెడతారు, 3 months 6 months పెడతారు. ఆ తర్వాత నేను ఈ మతంలోకి మారానని డిక్లరేషన్ తీసుకుని, ఒకవేళ నువ్వు ఆ రిజర్వేషన్ కేటగిరీస్లో ఉంటే ఆ కేటగిరీస్ నుంచి క్విట్ అవ్వాలి. ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఇందులో ఏదన్నా మతానికి ప్రమాదం తెచ్చేది ఉందా అండి? ఏది లేదు. నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, నిజాయితీగా మారన్నారు. ఆ నిజాయితీగా మారు అనే రూల్స్ వీళ్ళకి నచ్చవు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మతంలో నిజాయితీ లేదు, వాళ్ళ దేవుళ్ళలో నిజాయితీ లేదు. వీళ్ళ మనుషుల్లో మాత్రం నిజాయితీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం కాబట్టి ఈ లాజికల్గా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం, ఇది ఇది పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అసలు ఇవన్నీ కాదు, పక్కన పెట్టేసి ఈ విధానం కూడా మనం మార్చేసుకుని మేము మెజారిటీ, హిందువులు మెజారిటీ, ప్రజాస్వామ్యంలో మెజారిటీ wins. ప్రజల అభిప్రాయమే మా అంతిమం. అవునా కదా? నాకు నరేంద్ర మోడీ నచ్చలేదు, నేను ఓటేయను, కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండకూడదు అని చెప్పి ఎవడో ఒక అనామకుడు అన్నాడు అనుకోండి, చెల్లిద్దా? నడవదు కదా. మెజారిటీ ప్రజలు నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా కోరుకున్నారు, అదే నడుస్తుంది. అలాగే మెజారిటీ ప్రజలు హిందూ దేశాన్ని కోరుకుంటున్నారండి ఈ దేశంలో. అది అమలు చేస్తారా చేయరా? కావాలంటే మీకు సంతకాల సేకరణ చేసి చూపిస్తాం, ఎన్ని లక్షల మందితో సంతకాలు చేయమంటారో, ఎన్ని కోట్ల మందితో చేద్దాం. ఇవన్నీ కాదు, అసలు మేము హిందూ దేశాన్ని ప్రకటిస్తాం, హిందూ దేశంగా ప్రకటిస్తాం అని ఒక రాజకీయ పార్టీ ఎజెండాగా పెట్టుకుంటే, ఆ పార్టీని గెలిపించిన రోజే ఇది హిందూ దేశం అవుతుంది అంటే, అవసరమైతే రాజకీయ పరంగా దాన్ని మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రతి రాజకీయ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం. ఇది కార్యాచరణ. ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ప్రణాళిక, ఈ ప్రణాళిక అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా. ఇది ప్రజల్లో ఆ విధమైన చైతన్యం ఉంది అన్నప్పుడు రాజకీయ పార్టీలు చచ్చినట్టు ఎందుకు దాన్ని అంగీకరించో చెప్పండి. ఇప్పుడు ఏదో బుజ్జగింపు తాయిలాల పేరుతో వాళ్ళని మభ్య పెట్టడానికో, లేకపోతే వాళ్ళని సంగ్రహించుకుని ఆడించడానికో రకరకాల ప్యాకేజీలు ఇస్తున్నప్పుడు, హిందువుల ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం మాకు ఈ దేశం హిందూ దేశం కావాలని చెప్పి ఇన్ని కోట్ల మంది గొంతెత్తి వీధుల్లోకి వచ్చి నిలబడి అరుస్తుంటే, లేకపోతే వాళ్ళు పోరాటం చేస్తుంటే రాజకీయ పార్టీలు వినవా? వినని పార్టీ కాలగర్భంలో కలిసిపోద్ది.